Hello friends, very good morning. Welcome to the second editorial analysis of the day. సో ఇంతకుముందే చెప్పాను, ఇవాళ రెండు ఎడిటోరియల్స్ కూడా నాకు చాలా నచ్చినవి, ఎకానమీకి సంబంధించినవి. ఒకటి ప్రధానమంత్రి గారి గురించి, ఇంకోటి ఆర్థిక మంత్రి గారి గురించి. సో ప్రధానమంత్రి గారి ఎడిటోరియల్ ఆల్రెడీ అయిపోయింది. సో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి అనౌన్స్ చేసిన మెజర్స్ గురించి వచ్చిన ఎడిటోరియల్ ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ దట్ ఆర్ కస్టమరీ కోర్స్ అనౌన్స్మెంట్స్. దిస్ ఈజ్ మై ప్రొఫైల్. హూ ఎవర్ వాంట్స్ టు నో అబౌట్ మై బ్యాక్గ్రౌండ్, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. మళ్ళీ అంటే రిపీటేషన్ వస్తున్న మళ్ళీ చెప్పడానికి కారణం అంటే ఎవ్రీడే దేర్ ఇస్ ఎ న్యూ సబ్స్క్రైబర్, కొత్త వాళ్ళు వస్తారు, కోర్సెస్ మీద అవగాహన ఉండదు, అందుకని చెప్తున్నాను. సో ఇంగ్లీష్ ఫర్ ఆల్ అనేది ఫ్లాగ్షిప్ కోర్స్, సూటబుల్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ ఆస్పిరెంట్స్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ అండ్ ఆల్సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఎనీ వన్ హూ ఈజ్ విల్లింగ్ టు లెర్న్ ఇంగ్లీష్, ఈవెన్ క్యాట్ ఆస్పిరెంట్స్, ఎనీబడి, ఎవరికైనా ఇది సూటబుల్. బేసిక్స్ నుంచి గ్రామర్ నేర్చుకుంటాం, వొకాబులరీ నేర్చుకుంటాం, చాలా హై లెవెల్ వరకు నేర్చుకుంటాం. అండ్ వీ విల్ ఫోకస్ ఆన్ కాంప్రహెన్షన్. అంటే ఒక 3 నెలల్లో నేను లేకుండా మీ అంతటా మీరు హిందూ పేపర్ చదువుకుని మీ అంతటా మీరే అర్థం చేసుకునే ఎబిలిటీ బిల్డ్ చేసుకోవాలి. దానికి అవసరమైన స్కిల్స్ ఇక్కడ మనకి ఇన్కార్పొరేట్ చేయబడతాయి. అలా అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడల్స్ కవర్ చేయమని కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అవసరమైన రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారా జంబల్స్, అన్ని రకాల మోడల్స్ కూడా కవర్ చేయబడతాయి. రైట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, జనరల్గా ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా సూటబుల్ ఇది. టైం డ్యూరేషన్ పెట్టలేదు. చాలామంది అడుగుతారు టైం డ్యూరేషన్ పెట్టలేదంటే సిలబస్ ఎప్పుడవుతుంది అని. సిలబస్ అవ్వడం ఎంతసేపు అండి? హార్డ్లీ 15 డేస్లో సిలబస్ అయిపోతుంది. సిలబస్ అవ్వడం ఎప్పుడూ ఆబ్జెక్టివ్ కాదు. సిలబస్ అవుతుంది. వొకాబులరీకి సిలబస్ డిఫైన్ చేయగలమా? చేయలేం. సో ఇట్స్ ఎ రికరింగ్ ప్రాసెస్, జరుగుతూనే ఉంటుంది. ఏ రోజైతే మీరు సాటిస్ఫై అవుతారో యూ కెన్ లీవ్ దట్ పర్టికులర్ డే. సో 2000 రూపీస్ ఫీజు దీనికి. సో అర్థమెటిక్ ఫర్ ఆల్, అగైన్ వెన్ ఐ మెన్షన్ అన్లిమిటెడ్ డ్యూరేషన్ ఇట్ మీన్స్ లైఫ్ లాంగ్ చెప్తాను. ఎప్పటికీ సిలబస్ అవ్వదు అని కాదు. సిలబస్ అవ్వడం ఎంతసేపు పట్టదు అంటే మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు టైం ప్రెషర్ లేకుండా చెప్తామని. హార్డ్లీ మనకి 1.5 to 2 months, కొంచెం ఇంకా డీటెయిల్డ్గా అయితే 3 months పడుతుంది. సో దట్స్ అంత 3 months సిలబస్ అవుతుంది అనుకోండి. పని డీటెయిల్డ్గా వెళ్తాము. మళ్ళీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్గా వినొచ్చు అని అర్థం. మీ పరంగా దట్ ఈజ్ అన్లిమిటెడ్. స్టూడెంట్ పరంగా అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా టెస్టులు రాయొచ్చు, ఎన్నిసార్లు అయినా క్లాసెస్ వినొచ్చు. ఎవరికి కవర్ చేస్తుంది? ఫర్ ఎవ్రీ వన్. బేసిక్ లెవెల్ నుంచి ఎస్బీఐ పిఓ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ వరకు అందరికీ కవర్ చేస్తుంది. జస్ట్ ది నామినల్ కాస్ట్ ఆఫ్ 2000 రూపీస్. అండ్ దిస్ ఈజ్ ఫర్ దోస్ లుకింగ్ ఎట్ షార్ట్ టర్మ్. 3 నెలల్లో అయిపోవాలి, మాకు మొత్తం కోర్స్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది. 3000 రూపీస్ ఫీజు. ఎస్బీఐ పిఓ ప్రిలిమ్ సిలబస్ అంతా కంప్లీట్ చేయబడుతుంది, ఇంక్లూడింగ్ మాక్ టెస్ట్. వాళ్ళకి అవసరమైన మాక్ టెస్ట్లు, డైలీ టెస్ట్లు, టెస్ట్ ఎనాలిసిస్లు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అండ్ వీ హ్యావ్ సేమ్ కోర్స్ ఫర్ CGL, సిమిలర్ కోర్స్ ఫర్ UPSC CSAT, వాళ్ళ సిలబస్లు బట్టి. ఇవన్నీ 3 months 3000 రూపీస్ కోర్సెస్ అనమాట. సేమ్ ఫర్ గ్రూప్ 1 and 2. ఈ కోర్సులన్నీ కూడా మనకు మండే స్టార్ట్ అవుతున్నాయి. అప్కమింగ్ మండే విచ్ ఈజ్ 18th May. ఇవి మన పేమెంట్ డీటెయిల్స్. ఆ నెంబర్కి మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే చేయాలి. పైన నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ఏ లైక్ చేయడం వల్ల ఆ వీడియోకి యూట్యూబ్ ఇంకా ప్రయారిటీ ఇస్తుంది మిగిలిన వీడియోతో కంపేర్ చేస్తే. సో ఇట్ గోస్ ఇన్ టు మెనీ మోర్ స్టూడెంట్స్ ఫీడ్. చాలామంది నాకు ఇప్పుడే కనిపించింది, ఇంతకుముందు ఉంటే మీ వీడియో చూస్తుంటే బాగుందని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. సో మెజారిటీ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేస్తే. షేర్ చేయండి, మీ కమ్యూనిటీ అంతా రీచ్ అయ్యేటట్టు చేయండి, నలుగురికి హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్, మళ్ళీ సెర్చ్ చేసుకోక్కర్లేదు. సో మీకు కొత్త వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వచ్చేలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. లిక్విడిటీ లైఫ్ లైన్ ఆన్ నిర్మలా సీతారామన్స్ MSME ప్యాకేజ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్. చూడండి, వాట్ ఈజ్ లిక్విడిటీ? లిక్విడిటీ అంటే అర్థం ఏంటి? అవైలబిలిటీ ఆఫ్ క్యాష్. చాలాసార్లు చెప్పాను, లిక్విడ్ ఫినాన్షియల్ టర్మ్స్లో లిక్విడ్ అంటే క్యాష్. మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్ అంటే మీకు క్యాష్ రూపంలో చాలా తొందరగా ఈరోజు అమ్మేస్తే రేపే డబ్బులు వచ్చేస్తాయి అనమాట. చాలా ఫాస్ట్గా క్యాష్గా కన్వర్ట్ చేయగలిగే ఫండ్స్ని లిక్విడ్ ఫండ్స్ అంటారు. లిక్విడిటీ క్రైసిస్ అంటే అర్థం ఏంటి? అవైలబిలిటీ ఆఫ్ మనీ లేకపోవడం, క్యాష్ అందుబాటులో లేకపోవడాన్ని మనం లిక్విడిటీ క్రైసిస్ అంటాం. ఇక్కడేమన్నారు? లిక్విడిటీ లైఫ్ లైన్. లైఫ్ లైన్ అంటే అర్థం ఏంటి? జీవనాధారం అన్నట్టు అనమాట. చూడండి, మనకి గోదావరి ఈజ్ ది లైఫ్ లైన్ ఫర్ ఫార్మర్స్ ఇన్
ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. సో ఆ రెండు జిల్లాలో ఉన్న రైతులకి అదేమో లైఫ్ లైన్ లాంటిది, దాని మీద ఆధారపడతారు, అదే లైఫ్ అన్నట్టు. అలాగే లిక్విడిటీయే లైఫ్ లైన్. లిక్విడిటీ అనేది లేక ఇప్పుడు చాలా సఫర్ అవుతుంది. అంటే కంపెనీ పరిస్థితి బాగుంది కానీ ప్రస్తుతానికి చేతుల్లో డబ్బులు లేవు, చేతుల్లో డబ్బులు లేక నడపలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం కావాలి? లిక్విడ్ అందుబాటులోకి రావాలంటే మనీ అందుబాటులోకి రావాలి. మనీ ఎలా వస్తుంది? అప్పు రూపంలో. ఎవరు ఇవ్వాలి? బ్యాంకులు ఇవ్వాలి. బ్యాంకులు ఇస్తున్నాయా? ఇవ్వట్లేదు. అది ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని యాక్షన్స్ తీసుకుంది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో వీటికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు తీసుకొచ్చిన ఒక ప్యాకేజ్. మొన్న 20 లక్షల కోట్లు ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పారో స్టిమ్యులస్ ప్యాకేజ్ అని, అందులో భాగంగా నిర్మలా సీతారామన్ గారు చెప్తారు అని ఆయన చెప్పారు. సో మేడం నిన్న వీటి గురించి అనౌన్స్ చేశారు. The finance minister did well to try and break the confidence logjam in the credit market. క్రెడిట్ అంటే అర్థం ఏంటి? అప్పు. క్రెడిట్ మార్కెట్ అంటే లెండింగ్ మార్కెట్ అనమాట. అప్పు ఇచ్చే మార్కెట్లో, మార్కెట్ అంటే ఏంటి? బ్యాంకులు కదా. సో బ్యాంకింగ్ సెగ్మెంట్లో లాగ్ జామ్ అంటే ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ట్రాఫిక్ జామ్ లాగా అనమాట. జామ్ అయిపోవడం. ఇప్పుడు ఒక నది ఉంది, నదిలో ఒక సన్నగా ఒక దారి వెళ్ళే, అంటే అన్ని చోట్ల నది విశాలంగా ఉండదు కదా, కొన్ని చోట్ల పాయలకి వెళ్తుంది. పాయలకి వెళ్ళే చోట కొన్ని రాళ్ళు, మనకి లాగ్స్ అంటే మనకి కర్ర దొంగలు ఇవన్నీ కూడా వెళ్తే అవి జామ్ చేస్తే ఏమవుతుంది? ఫ్లో ఆగిపోతుంది. సో ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఉండే పరిస్థితిని మనం లాగ్ జామ్ అంటాం. ఇట్ ఈజ్ లైక్ ట్రాఫిక్ జామ్, డెడ్ లాక్ అనొచ్చు, స్టేల్మేట్ అనొచ్చు, ఇంపాస్, IMPASSE అనొచ్చు. ఇంపాస్ అన్నా, స్టేల్మేట్ అన్నా, డెడ్ లాక్ అన్నా, లాగ్ జామ్ అన్నా ఏ సిచ్యువేషన్ వెన్ ఫ్రమ్ విచ్ దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్. ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక స్టక్ అయిపోయే పరిస్థితి. కాన్ఫిడెన్స్ లాగ్ జామ్ అంటే అర్థం ఏంటి? సమస్య ఎక్కడొస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రతిదాన్ని మనం డీప్గా అర్థం చేసుకోవాలి. గత 2 నెలలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విపరీతంగా అనౌన్స్మెంట్లు చేస్తుంది. ఇన్ని లక్షల కోట్లు అందుబాటులోకి తీసుకొచ్చే మార్కెట్లోకి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరికి అందుబాటులోకి తీసుకొస్తుంది? బ్యాంకులకి. మరి కంపెనీస్కి డబ్బులు రావాలంటే ఎవరు ఇవ్వాలి? బ్యాంకులు ఇవ్వాలి. బ్యాంకులు ఇస్తున్నాయా? ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? NPSగా మారిపోతాయని. NPA అంటే అర్థం ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే మొండి బకాయి. అప్పు ఇచ్చిన తర్వాత అప్పు తిరిగి వస్తుందో రాదో అన్న భయంతో బ్యాంకుల చేతుల్లో డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళు అప్పులు ఇవ్వట్లేదు. అది సమస్య అనమాట. సో బ్యాంకులు ఎందుకు అప్పు ఇవ్వట్లేదు? వాళ్ళకి నమ్మకం లేక. ఇప్పుడు ఈ కంపెనీలు బాగాలేవని చెప్పి మాకు ఇచ్చేయమంటారు, మేమేమో మంచి మనసుతో ఇచ్చేస్తాము, తర్వాత వాళ్ళేమో చేతులు ఎత్తేస్తారు, మాకేమో NPS పెరిగిపోతాయి. మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మమ్మల్ని తిడుతుంది, గవర్నమెంట్ ఏమో మమ్మల్ని అంటుంది మీరు సరిగ్గా రన్ చేయట్లేదు అంటుంది. అందుకని బ్యాంకులు ఏం చేస్తున్నాయి? ఇవ్వట్లేదు అనమాట. సో బ్యాంకులకి నమ్మకం లేదు తిరిగి వస్తుందా రాదా అని. ఇది అందుకే కాన్ఫిడెన్స్ లాగ్ జామ్. సో స్టక్ అయిపోయింది. మనీ ఇస్తుంది కానీ ముందుకు వెళ్ళట్లేదు. సో దీన్ని బ్రేక్ చేయడం కోసం ఫినాన్స్ మినిస్టర్ కొన్ని యాక్షన్స్ తీసుకున్నారు. షీ డిడ్ వెల్ టు ట్రై అండ్ బ్రేక్. సో తను చేసింది బాగానే ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏం చేశారో చూద్దాం. ఫ్రమ్ an overall perspective, the first tranche of announcements made by Finance Minister Nirmala Sitharaman under the Atmanirbhar Bharat Abhiyan on Wednesday is impressive indeed. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ట్రాంచ్ అంటే పోర్షన్ అనమాట. అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి. అందులో మొదటి భాగం నిన్న అనౌన్స్ చేశారు. ఫస్ట్ ట్రాంచ్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ మేడ్ బై, ఎన్నో అనౌన్స్మెంట్స్ చేయాలి, అందులో మొదటి పోర్షన్ నిన్న వచ్చేసింది. అది ఎవరి కోసం? MSMEs కోసం, NBFCs కోసం, డిస్కామ్స్ కోసం. డిస్కామ్ అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ 3 కేటగిరీస్కి అనౌన్స్మెంట్స్ జరిగాయి నిన్న. సో ఓవరాల్ పర్స్పెక్టివ్లో అది చాలా ఇంప్రెసివ్గా ఉంది అంటున్నారు. దేర్ ఆర్ and will be many issues in the details, but taken as a whole, the measures announced will go a long way in lifting the spirits of the 2 key and troubled sectors of MSMEs and non-banking financial companies. మెజర్స్ అంటే చర్యలు, యాక్షన్స్. నిన్న అనౌన్స్ చేసిన యాక్షన్స్ అనేవి విల్ గో ఏ లాంగ్ వే ఇన్ లిఫ్టింగ్ ద స్పిరిట్స్ ఆఫ్, వాళ్ళ యొక్క మోటివేషన్ లిఫ్ట్ చేయడంలో. ఎవరి మోటివేషను? 2 కీ అంటే ఇంపార్టెంట్, ట్రబుల్డ్ అంటే ట్రబుల్లో ఉన్న సెక్టర్స్ ఆఫ్ MSME అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఫైనాన్షియల్ కంపెనీస్. NBFCs మరియు MSME ఈ 2 కేటగిరీకి సంబంధించిన కంపెనీస్ యొక్క స్పిరిట్స్, వాళ్ళ యొక్క మోటివేషన్ లిఫ్ట్ చేయడంలో నిన్న అనౌన్స్ చేసిన చర్యలు అనేవి దే విల్ గో ఏ లాంగ్ వే, దే విల్ హెల్ప్ ఇన్ డూయింగ్ దట్ అని అర్థం అనమాట. వైల్ ఫర్ ద ఫార్మర్
ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ఫార్మర్ అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు చెప్పబడ్డ వాటిలో మొదటిది. ఇంతకుముందు వేడి గురించి చెప్పారు, ఎంఎస్ఎంఈస్, ఎన్బిఎఫ్సిస్. ఫార్మర్ అంటే ఏమవుతుంది? ఎంఎస్ఎంఈస్. ఫార్మర్ అంటే ముందు చెప్పబడ్డ, లేటర్ అంటే తర్వాత చెప్పబడ్డ. ముందు సెంటెన్స్లో ఎంఎస్ఎంఈస్ గురించి ముందు చెప్పారు. వైల్ ఫర్ ద ఫార్మర్ ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. చావా బతుక అన్నట్టు అయిపోయింది. ఇంకా లైఫ్ ఉంటుందా లేదా అన్నట్టు అయిపోయింది. చేతిలో క్యాష్ లేదు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ముందుకు నడపాలా వెనక్కి వెళ్ళాలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్, సంక్షోభం. ఫర్ ద లేటర్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ లిక్విడిటీ. రెండో దానికి ఏంటి? లిక్విడిటీ ఇష్యూ. అంటే వాళ్ళకి ఆ ప్రాస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి కానీ చేతుల్లో డబ్బులు లేవు, లిక్విడిటీ ఇష్యూ. ద మ్యాసివ్ 3 lakh crore collateral free assistance handed out to MSMEs will help them crank up their operations. చూడండి, 3 లక్షల కోట్ల కొలేటరల్ ఫ్రీ అసిస్టెన్స్. కొలేటరల్ అంటే అర్థం ఏంటి? తాకట్టు లేని, తనఖా లేని, సెక్యూరిటీ లేకుండా, కొలేటరల్ లేకుండా, ఏమి వాళ్ళు పెట్టకుండా, తాకట్లాగా ఏమి పెట్టకుండా ఇస్తున్న 3 లక్షల కోట్ల అసిస్టెన్స్ అంటే హెల్ప్. విల్ హెల్ప్ దెమ్ క్రాంక్ అప్ దేర్ ఆపరేషన్స్. క్రాంక్ అప్ అంటే స్టార్ట్. ఓకే, ఒక ఇంజిన్ ఆగిపోయింది అనుకోండి, దాన్ని క్రాంక్ అప్ చేయడం అంటే మళ్ళీ స్టార్ట్ చేసి ఇంజిన్ కదిలేలాగా చేయడం. సో వాళ్ళ ఆపరేషన్స్ మళ్ళీ క్రాంక్ అప్ చేయడానికి ఈ 3 లక్షల కోట్ల కొలేటరల్ ఫ్రీ అసిస్టెన్స్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, 3 లక్షల కోట్లు ప్రభుత్వం డైరెక్ట్గా ఇస్తుందా? లేదు. డీటెయిల్స్లోకి వెళ్తే మ్యాటర్ అర్థమవుతూ ఉంటుంది. చూడండి, మిస్ సీతారామన్ ఇక్కడ కొంచెం చెప్పాలి. ఎంఎస్ డాట్ అని పెట్టారు, శాలిటేషన్స్ కొంచెం పట్టించుకోవాలి. చూడండి, ఎంఆర్ అంటే మిస్టర్. అది ఎవరికి వాడతారు? మగవాళ్ళకి ఎవరికైనా వాడతారు, మేల్కి. తర్వాత ఎంఐఎస్ఎస్ అంటే అర్థం ఏంటి? మిస్ అంటే పెళ్ళి కాని ఉమెన్ హూ ఈజ్ అన్మ్యారీడ్. ఎంఐఎస్ఎస్ మిస్ అంటాం. ఎంఆర్ఎస్ మిజెస్. స్మాల్ ఆర్ ఎస్ చొక్క పెడితే మిజెస్ అంటే పెళ్ళి అయిన ఉమెన్. మ్యారీడ్ ఉమెన్ని మనం మిజెస్ అంటాం. ఎంఆర్ఎస్. ఎంఎస్ అని పెట్టేస్తే మిజ్ అని చదవాలి. ఎంఐజెడ్, మిస్ కాదు, మిజ్ అని చదవాలి. ఎంఎస్ అనేది ఇట్ ఈస్ యూజ్ టు రిఫర్ టు ఎనీ ఉమెన్, ఎయిదర్ మ్యారీడ్ అన్మ్యారీడ్. అన్మ్యారీడ్కి వాడచ్చు, మ్యారీడ్కి వాడచ్చు. సో మ్యారీడ్ అన్మ్యారీడ్ మనకు తెలియనప్పుడు ఎంఎస్ పెట్టేయచ్చు, లేదా నార్మల్గా ఎంఎస్ పెట్టేయచ్చు. లేదా పెళ్ళి కాని అమ్మాయిని స్ట్రెస్ చేయాలన్నప్పుడు ఎంఐఎస్ఎస్. మ్యారీడ్ అని చెప్పాలి అంటే స్ట్రెస్ చేయాలన్నప్పుడు ఎంఆర్ఎస్. అలా అనమాట. చదవడం ఎలాగా? మిస్టర్. ఎంఎస్ అంటే మిజ్, ఎంఐజెడ్, మిజ్ అని చదవాలి. ఎంఆర్ఎస్ అంటే మిస్సెస్ అనకూడదు, మిస్సెస్ అనాలి. ఎంఐఎస్ఎస్ అంటే మిస్, అలా అనమాట. సో మిస్ సీతారామన్ హ్యాస్ డన్ వెల్ ఇన్ ఎక్స్టెండింగ్ ఏ సావరీన్ క్రెడిట్ గ్యారంటీ ఫర్ ద కంప్లీట్ అమౌంట్, as banks may otherwise have been reluctant to support the troubled borrowers. అర్థమైందా? సావరీన్ అంటే గవర్నమెంట్ అని, సావరీన్ అంటే ఇంకా సుప్రీం అని అర్థం అనమాట. మనకి గవర్నమెంట్ పరంగా, ఒక దేశం పరంగా ఆలోచిస్తే విచ్ వన్ ఈజ్ సావరీన్? అన్నింటికనే మనం బాగా నమ్మదగింది ఎవరిని? ఒక మనిషినా, లేదా దానికన్నా ఒక సంస్థ కన్నా పెద్దదైన ఒక బ్యాంకునా, ప్రైవేట్ బ్యాంక్ కన్నా మనం చూడండి, ఒక మనిషిని నమ్మేదానికంటే సంస్థను నమ్మొచ్చు, సంస్థను నమ్మేదానికంటే ఒక ప్రైవేట్ బ్యాంకుని నమ్మొచ్చు, ప్రైవేట్ బ్యాంకుని కంటే గవర్నమెంట్ బ్యాంక్, మన పబ్లిక్ సెక్టర్ బ్యాంకుని నమ్మొచ్చు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కంటే పవర్ఫుల్ ఏది? రిజర్వ్ బ్యాంక్ కంటే పవర్ఫుల్ ఏది? గవర్నమెంట్. సో గవర్నమెంట్ని మనం 100% ట్రస్ట్ చేయొచ్చు. అందుకే గవర్నమెంట్ ఏదన్నా బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి, దాన్ని సావరీన్ బాండ్ అంటారు. సావరీన్ అంటే ఇంకా మోస్ట్ పవర్ఫుల్, పూర్తిగా నమ్మదగింది, ఇష్యూడ్ బై గవర్నమెంట్ అని అర్థం. ఇక్కడేంటి? సావరీన్ క్రెడిట్ గ్యారంటీ అంటే ప్రభుత్వమే ఇస్తున్న క్రెడిట్ గ్యారంటీ. అంటే మీ అప్పుకు నేను భరోసా, మీరు అప్పు ఇవ్వండి, వాళ్ళు కట్టకపోతే నేను భరోసా ఉంటాను, గ్యారంటీ ఉంటాను అని అర్థం అనమాట. సావరీన్ క్రెడిట్ గ్యారంటీ. సావరీన్ అంటే గవర్నమెంట్ ఇస్తుంది, క్రెడిట్ అంటే అప్పుకి, గ్యారంటీ అంటే మీకు తెలుసు భరోసా అని. ఫర్ ది కంప్లీట్ అమౌంట్ యాజ్ బ్యాంక్స్ మే అదర్వైజ్ హ్యావ్ బీన్ రిలక్టెంట్ టు సపోర్ట్ ట్రబుల్డ్ బారోవర్స్. బారోవర్స్ అంటే అప్పు తీసుకునే వాళ్ళు, ట్రబుల్డ్ బారోవర్స్ అంటే ట్రబుల్లో ఉన్న అప్పు తీసుకునే వాళ్ళు. ఓకే, బ్యాంక్స్ మే అదర్వైజ్ హ్యావ్ బీన్ రిలక్టెంట్ అంటే అర్థం ఏంటి? బీ అన్విల్లింగ్ టు, ఇష్టపడకపోవడం. బ్యాంకులేమో డబ్బులు ఉన్నప్పటికీ కూడా ట్రబుల్డ్ బారోవర్స్, ట్రబుల్లో ఉన్న ఈ వీళ్ళకి అప్పులు ఇవ్వడానికి బ్యాంక్స్ రిలక్టెంట్గా ఉన్నాయి. రిలక్టెంట్ అంటే అర్థం ఏంటి? అన్విల్లింగ్, ఇష్టపడట్లేదు. రిలక్టెన్స్కి యాంటోనిమ్ ఏంటి? అలాక్రిటీ, ALACRITY. అలాక్రిటీ అంటే చియర్ఫుల్ విల్లింగ్నెస్, ఇష్టపడి చేయడాన్ని అలాక్రిటీ అంటాము, ఇష్టపడడాన్ని, దట్ విల్లింగ్నెస్ అలాక్రిటీ అంటాము. అలా కాకుండా అన్విల్లింగ్నెస్ని రిలక్టెన్స్, ఇష్టం చూపకపోవడం. నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్నపిల్లల గురించి చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్.
చిన్నపిల్లడు ఆడుకుందాం రారా అంటే హీ విల్ షో అలాక్రిటీ, చీర్ఫుల్ ఎంతూజియాజం చూపిస్తాడు. చదువుకోరా అంటే రిలక్టెన్స్, ఇష్టం చూపించాడు. అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. హ్యావ్ బీన్ రిలక్టెంట్ టు సపోర్ట్ ట్రబుల్డ్ బారోవర్స్. అర్థమైందా? సో బ్యాంకులు వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, అన్విల్లింగ్నెస్ ఉంది. అందుకనే మన మేధం ఏం చేశారు, ఎక్స్టెండ్ చేశారు దేన్ని, సావరీన్ క్రెడిట్ గ్యారంటీ. మీరు ఇవ్వండి, మేము భరోసా ఉంటామన్నట్టుగా ధైర్యాన్ని ఇచ్చారు. The government could have specified the interest cap on these loans without leaving it to individual lenders, as each one of them has its own rate structure. ఎంత ఇంట్రెస్ట్, ఎంత వడ్డీ పెట్టొచ్చు అనే విషయం మీద ప్రభుత్వం చెప్పలేదు. మీరే డిసైడ్ చేసుకోండి మీ పరిస్థితి బట్టి అని చెప్పింది. మీరు అప్పులు ఇవ్వండి అంతే. వడ్డీ ఎంతో కూడా గవర్నమెంటే చెప్పుంటే బాగుండేది. కుడ్ హ్యావ్ స్పెసిఫైడ్, అలా చెప్పుంటే బాగుండేది, కానీ చెప్పలేదు. సో అర్థమవుతుందా? సో కుడ్ హ్యావ్ అంటే అలా అవకాశం, అంటే ఆ పాసిబిలిటీ ఉండింది గవర్నమెంట్కి చెప్పడానికి, కానీ గవర్నమెంట్ చెప్పలేదు. సో ఈచ్ బ్యాంక్కి డిఫరెంట్ రేట్ స్ట్రక్చర్, ఇంట్రెస్ట్ రేట్ స్ట్రక్చర్ ఉంటుంది. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు డిసైడ్ చేసుకుంటారు. అగైన్ ద స్కీమ్ కుడ్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్స్టెడ్ ఆఫ్ అంటిల్ October 31st. October 31st వరకే స్కీమ్ ఇచ్చారు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు ఇచ్చుంటే బాగుండేది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కుడ్ హ్యావ్ బీన్ అంటే అలా ఇచ్చే అవకాశం ఉంది, కానీ ప్రభుత్వం మాత్రం 31st వరకే ఇచ్చింది, October 31st వరకే ఇచ్చింది. India is now entering the monsoon season when activity is traditionally dull. So it is not clear how many borrowers will get the benefit. మాన్సూన్ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి యాక్టివిటీ జనరల్గా డల్ ఉంటుంది. సో ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది అనేది క్లియర్గా లేదు అని చెప్పి అంటున్నారు. The 20,000 crore partially guaranteed subordinated debt program and the 50,000 crore fund of funds scheme will help boost the equity portion and MSME finances. But again, the finer details need to be clear. సో ఇలాంటి సెంటెన్సులు చక్కగా ఉంటాయి చదవడానికి, అర్థం కాకపోతే చుక్కలు కనిపిస్తాయి. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ద 20,000 crore పార్షియల్లీ గ్యారంటీడ్ సబార్డినేటెడ్ డెట్ ప్రోగ్రామ్. దీని అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఏమంటుంది, బ్యాంకులకు చెప్తుంది అనమాట, మీరు 20,000 కోట్ల వరకు కూడా మీరు అప్పులు ఇవ్వండి. ఎవరికి? ఎంఎస్ఎంఈకి. అదేంటిది పార్షియల్లీ గ్యారంటీడ్ అంటే పూర్తిగా మేము గ్యారంటీ ఇవ్వం, పార్షియల్ గ్యారంటీ ఇస్తాం. ఎంత గ్యారంటీ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ నేను చదివాను. సో మొదటి 20% లాస్ గవర్నమెంట్ భరిస్తుంది. సో 20,000 crores 20% వేస్తే ఎంత వస్తుంది మనకి? 4,000 కోట్లు. సో 4,000 కోట్ల వరకు గవర్నమెంట్ గ్యారంటీ ఉంది. మిగిలిన లాస్కి గవర్నమెంట్ గ్యారంటీ లేదు. అంటే పూర్తిగా అందరూ ఎగ్గొట్టేస్తారు, లాస్ అయిపోతారని కాదు కదా. ఆ మాత్రం గ్యారంటీ ఇచ్చినా బ్యాంకులకి నమ్మకం వస్తుంది. సో బ్యాంకులకి ఆ మాత్రం నమ్మకం వస్తుంది కాబట్టి లెండ్ చేస్తాయనేది ఉద్దేశం అనమాట. ఈ 4,000 కోట్లు ఎవరికి ఇస్తారు? క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్. అది కొత్తగా ఒకటి క్రియేట్ చేసి ఒక క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఒకటి క్రియేట్ చేస్తారు, లేదా ఆల్రెడీ ఉందో నేను చూడలేదు ఆ విషయం. సో వాళ్ళకి 4,000 crore వాళ్ళ దగ్గర పెడతారు. సో అది గ్యారంటీ అనమాట. దాన్ని గ్యారంటీగా తీసుకొని బ్యాంకులు అనేవి ఎంఎస్ఎంఈస్కి లెండ్ చేయొచ్చు. ఎంతవరకు? 20,000 కోట్ల వరకు. సో ఫస్ట్ 20,000 crores అందులో 20%, 4,000 crores గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. అంటే ప్రతి లోన్లోని మొదటి 20% లాస్ని గవర్నమెంట్ భరిస్తుంది ఒకవేళ వాళ్ళు చెల్లించకపోతే. అది దాని అర్థం. రెండో చూడండి, అంటే 50,000 crore ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఓకే, ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలి, సబార్డినేటెడ్ డెట్ ప్రోగ్రామ్. సో వాట్ ఈజ్ సబార్డినేటెడ్? సబార్డినేటెడ్ డెట్ అంటే అర్థం ఏంటి? సబార్డినేటెడ్ డెట్ అంటే అర్థం ఏంటి? చూడండి, డెట్లో మనకి సీనియర్ డెట్, జూనియర్ డెట్ అంటారు. డెట్ అంటే అప్పులో సీనియర్ డెట్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. జూనియర్ అంటే దానితో కంపేర్ చేస్తే అంత ఇంపార్టెంట్ కాదని. ఇది ఎప్పుడు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఏ కొన్ని బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుంది. బ్యాంక్ ఏ దగ్గర కొంత అప్పు తీసుకుంది, బ్యాంక్ బి దగ్గర కొంత తీసుకుంది. బ్యాంక్ ఏ దగ్గర తీసుకుంది సీనియర్ డెట్ అంటే అది ఇంపార్టెంట్ అనమాట, అది దానికి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ బి దగ్గర తీసుకుంది సబార్డినేటెడ్ డెట్. అంటే సబార్డినేట్ అంటే అర్థం ఏంటి? అది సుపీరియర్ కాదు, సబార్డినేట్ అనమాట, దానికంటే చిన్నది, ఇన్ఫీరియర్ అన్నట్టు. సో బ్యాంక్ బి దగ్గర సబార్డినేటెడ్ డెట్ తీసుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ రేపు పొద్దున్న దివాలా తీసింది అనుకోండి, పూర్తిగా ఎత్తేసింది, దివాలా తీసేసింది, బ్యాంక్రప్ట్ అయిపోయింది అనుకోండి. బ్యాంక్రప్ట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు? సెటిల్మెంట్ చేస్తారు. అంటే వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మేసి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఇస్తారు. అందరికీ ఇచ్చేంత కెపాసిటీ కంపెనీకి ఉంటే దివాలా తీసే పరిస్థితి ఉండదు. సో కాబట్టి మొత్తం అప్పులకు తగ్గట్టుగా వీళ్ళకి ఆస్తులు ఉండవు, తక్కువే ఉంటాయి. మరి తక్కువ ఉన్నప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలి ఎలా డిసైడ్ చేస్తారు? ప్రయారిటీ ఉంటుంది.
సో ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, తర్వాత ఎవరికి ఇవ్వాలి, తర్వాత ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది. ఆ ప్రయారిటీ లిస్ట్లో సబార్డినేట్ డెట్కి సీనియర్ డెట్ తర్వాత స్థానం. ఫస్ట్ సీనియర్ డెట్ వెళ్తుంది, తర్వాత ఇది లాస్ట్ పొజిషన్లో వస్తుంది అనమాట. అప్పుల్లో ఇది లాస్ట్. అప్పుల్లో అన్నిటికంటే లాస్ట్కి మనకు వస్తుంది. సో అప్పుల్లో ఇది అన్నింటికంటే మనకి చివరిలో వస్తుంది అనమాట. సో కాబట్టి మనం సబార్డినేట్ డెట్ అనేది కొంచెం రిస్క్ ఎవరికి, బ్యాంకులకి. ఎందుకంటే వాళ్ళు దివాలా తీస్తే ఫస్ట్ ఇచ్చే దాంట్లో ఇది ఉండదు. వాళ్ళకి ఉన్న మిగిలిన అప్పులు ఫస్ట్ వస్తాయి, ఆ తర్వాత ఇది వస్తుంది. ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, 50,000 crore ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ. ఈ 20,000 కోట్లను కూడా ఎలా ఇస్తారనుకుంటున్నారు? ఎన్పిఎస్ మరియు స్ట్రెస్డ్ అసెట్స్ ఉన్న ఎంఎస్ఎంఈస్కి ఇస్తారు. ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, స్ట్రెస్డ్ అసెట్స్ అంటే ఆల్రెడీ మళ్ళీ రిస్కీ, అంటే మనకి ఆల్రెడీ లోన్లు కట్టలేకపోతున్న ఈ చిన్న సఫర్ అవుతున్న ఎంఎస్ఎంఈస్ ఉంటాయి చూడండి, వాళ్ళకి ఇస్తారనమాట. ఏ రకంగా ఇస్తారనుకుంటున్నారు? వాళ్ళ యొక్క ప్రమోటర్స్, అంటే ఒక ఎంఎస్ఎంఈ యొక్క ప్రమోటర్ అంటే ఎవరు? మెయిన్ ఓనర్కి బ్యాంక్ అప్పిస్తుంది. ఆ ఓనర్ ఏం చేస్తాడు? ఆ డబ్బుల్ని తన కంపెనీలో తనే ఇన్వెస్ట్ చేస్తాడు. సో తన కంపెనీలో తనే ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? తన యొక్క ఈక్విటీ పోర్షన్ పెరుగుతుంది. ఈక్విటీ అంటే తన షేర్ పెరుగుతుంది అనమాట. ఆ రకంగా ఇస్తారు. ఎందుకంటే బ్యాంకులకి డైరెక్ట్గా ఇవ్వడానికి అవ్వదు. ఎందుకంటే కంపెనీకి ఆల్రెడీ ఎన్పిఎస్ ఉంటాయి కదా. సో ఆల్రెడీ ఎన్పిఎస్ ఉన్న కంపెనీకి కొత్తగా లోన్స్ ఇవ్వకూడదు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ఉంటాయి. సో ఆల్రెడీ స్ట్రగుల్ అవుతుంది ఎంఎస్ఎంఈ, ఎన్పిఎస్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి కొత్తగా అప్పులు ఇవ్వకూడదు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉంటాయి, మనకి రూల్స్ ఉన్నాయి. అందుకని ఏం చేస్తారంటే ఇండివిజువల్గా కంపెనీకి ఇవ్వకుండా కంపెనీ యొక్క ఓనర్కి అప్పిస్తుంది అనమాట. 20,000 కోట్లను కూడా ఆ రకంగానే ఇస్తారు. కంపెనీ యొక్క ప్రమోటర్కి అప్పిస్తారు. ప్రమోటర్ ఆ డబ్బులను ఏం చేయాలి? తన కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయాలి. సో తన కంపెనీలోనే తను డబ్బులు పెట్టి తన షేర్ పెంచుకోవాలి. అది పద్ధతి. ఆ రకంగా చేస్తారనమాట. ఈక్విటీ ఇన్ఫ్యూజన్ అంటారు దీనికి. సో దీనిలో ఫైనల్ డీటెయిల్స్కి వెళ్తే ఇలాగా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 20,000 కోట్లు ఏ రకంగా ఇస్తారు? కంపెనీస్కి ఇవ్వరు. ఎందుకు కంపెనీస్కి ఇవ్వరు? కంపెనీస్కి ఆల్రెడీ ఎన్పిఎస్ ఉన్నాయి. సో రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం ఆల్రెడీ ఎన్పిఎస్ ఉన్న వాళ్ళకి కొత్త లోన్స్ పుట్టవు, ఇవ్వడానికి అవ్వదు. అందుకని ఏం చేస్తారు? కంపెనీ ప్రమోటర్కి ఇస్తారు. కంపెనీకి ఇచ్చినట్టు కాకుండా కంపెనీ ప్రమోటర్ అంటే ఎవరు? మెజారిటీ షేర్ హోల్డర్. ఆయనకి వేరేగా పర్సనల్గా అప్పిస్తారు. అలా అప్పిచ్చి దానికి మళ్ళీ 20% వరకు ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. మొత్తం 20,000 కోట్లు కాబట్టి 4,000 కోట్లకి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. ఎవరి ద్వారా? క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఆ ట్రస్ట్ ద్వారా ఆ ట్రస్ట్కి 4,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తుంది ప్రభుత్వం. ఆ ట్రస్ట్ దగ్గర ఫండ్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఏమైనా బ్యాంక్రప్ట్ అయితే, వాళ్ళు చెల్లించకపోతే అందులో మొదటి 20% ఆ ట్రస్ట్ భరిస్తుంది అనమాట. అలా 20,000 కోట్లకి 20% గ్యారంటీ ఇస్తున్నట్టు. ఆ ఒక్క సెంటెన్స్లో ఇంత కథ ఉంది. అది కూడా ఇలాంటి డెట్ సబార్డినేటెడ్ డెట్ అంటే అది ప్రయారిటీలోకి రాదు, టాప్ ప్రయారిటీ డెట్ కాదు. అంటే బ్యాంకులు కొంచెం రిస్క్ ఉంటుందని అర్థం. సెకండ్ థింగ్, 50,000 crore ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్ విల్ హెల్ప్ బూస్ట్ ది ఈక్విటీ పోర్షన్ అండ్ ఎంఎస్ఎంఈ ఫినాన్సెస్. దీనికి అదేంటంటే బాగున్న ఎంఎస్ఎంఈస్ ఉంటాయి. మొదటిది బాగులేని ఎంఎస్ఎంఈస్ని అడ్రస్ చేసాం. సెకండ్ది ఏంటి? బాగున్నవి అంటే కంపెనీలు బాగా వర్క్ చేస్తున్నాయి, వాటికి పొటెన్షియల్ బాగుంది, ఫ్యూచర్ బాగుంటుంది అనుకునే వాటికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే 50,000 కోట్లతో ఫండ్ని సృష్టించి ఏం చేస్తుంది? బాగున్న కంపెనీస్లో గవర్నమెంటే ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. 50,000 కోట్లని ఆయా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ కంపెనీకి ఏంటి ఉపయోగం? డబ్బులు వస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తారు, ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ ఎంఎస్ఎంఈస్ పెద్ద కంపెనీస్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే బాగా పర్ఫామ్ చేస్తున్న ఎంఎస్ఎంఈస్కి ఈ రకంగా. సో 50,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఆ కంపెనీలో ప్రభుత్వం షేర్ హోల్డర్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ ఫండ్ 50,000 కోట్లు మనం ఒక కంపెనీలో మనం డబ్బులు ఇచ్చేసామంటే ఊరికే ఇస్తామా? అది అప్పు రూపంలో కాదు, ఈక్విటీ రూపంలో, అంటే షేర్కి ఉంటుందన్నమాట. మళ్ళీ ఎగ్జాంపుల్తో చిన్నగా చెప్తాను చూడండి. ఏబీసీ లిమిటెడ్ అనే ఒక ఎంఎస్ఎంఈ ఉంది. ఏబీసీ లిమిటెడ్ చాలా బాగా పనిచేస్తుంది, ప్రైవేట్ లిమిటెడ్, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు. ఏబీసీ లిమిటెడ్ అనేది చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. ఇంకొంచెం డబ్బులుంటే ఇంకా బాగా చేస్తుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇలాంటి కంపెనీని ఐడెంటిఫై చేసి, సరే నేను 100 కోట్లు ఇస్తానని చెప్పి ప్రభుత్వం 100 కోట్లు ఇస్తుంది. 100 కోట్లు ఏ రూపంలో ఇస్తుంది? అప్పు రూపంలో కాదు, ఈక్విటీ రూపంలో. ఈక్విటీ అంటే అర్థం ఏంటి? ఆ 100 కోట్లు వీళ్ళు తీసుకొని 100 కోట్లకు తగ్గినట్టు ఈ కంపెనీలో ఉన్న షేర్స్ ప్రభుత్వానికి అలొకేట్ చేయాలి. అర్థమవుతుందా? ప్రభుత్వానికి అలాట్ చేయాలి. దాన్ని ఈక్విటీ ఇన్ఫ్యూజన్ అంటాం. డెట్ కాదు ఇది. డెట్ అంటే అప్పు ఇస్తే తిరిగి ఇచ్చేయాలి. ఈక్విటీలో తిరిగి ఇవ్వక్కర్లా. నీకు లాభం వస్తే లాభంలో వాళ్ళు కూడా షేర్ హోల్డర్స్ అవుతారు, నష్టం అయితే మీతో పాటు వాళ్ళు మునిగిపోతారు. అదే షేర్స్కి డెట్కి ఉన్న తేడా అనమాట. సో 50,000 కోట్లు ఆ రకంగా, మరియు 20,000 కోట్లు ఇంతకుముందు చెప్పినట్టు ప్రమోటర్స్కి అప్పు రూపంలో. కానీ ప్రమోటర్స్కి అప్పు రూపంలో వచ్చినా ప్రమోటర్ ఏం చేస్తాడు? ఈక్విటీ రూపంలోనే ఇన్వెస్ట్ చేస్తాడు. తీసుకున్న డబ్బుని మళ్ళీ తన షేర్స్ తనే కొంటాడు. అలా కంపెనీలో
తన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, సో తన యొక్క కెపాసిటీ పెరుగుతుంది. అక్కడ కూడా ఈక్విటీయే. సో కంపెనీ పరంగా తీసుకుంటే అప్పు పెరగదు, కంపెనీ పరంగా తీసుకుంటే రెండు కేసెస్లో కూడా అప్పు పెరగదు. అందుకే వాళ్ళు ఏమన్నారు, ఈక్విటీ పోర్షన్ అన్నారు. వాళ్ళ ఫినాన్సెస్లో ఈ రెండు రకాలుగా కూడా ఈక్విటీ పోర్షన్ పెరుగుతుంది, కానీ అప్పు పెరగదు, కానీ డబ్బులు వస్తాయి. ఇది పద్ధతి. బట్ అగైన్ ద ఫైనల్ డీటెయిల్స్ నీడ్ టు బి క్లియర్. కానీ ఇంకా డీటెయిల్స్ లోపలికి వెళ్ళడం అనేది ఇంకా క్లియర్ అవ్వాలి అని అర్థం. రైట్, సెకండ్ పారాగ్రాఫ్ కొద్దాం. ఎంఎస్ఎంఈ సంగతి అర్థమైందని అనుకుంటున్నాను. రిపీటెడ్గా చెప్పాను లాస్ట్ 2 సెంటెన్సెస్. సో అక్కడే మొత్తం గేమ్ అంతా ఉంది, మ్యాటర్ అంతా అక్కడే ఉంది. NBFCs, housing finance firms and microfinance entities get a much required liquidity boost in the form of 30,000 crore scheme wherein the debt paper will be fully guaranteed by the government. దీని అర్థం చేసుకోండి. డెట్ పేపర్ అంటే సింపుల్గా చెప్పాలంటే కమర్షియల్ పేపర్. కమర్షియల్ పేపర్ అంటే అర్థం ఏంటి? మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో బాండ్ అంటే ఏంటో చెప్పాను. బాండ్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వాలకు అవసరమైనప్పుడు ప్రజల దగ్గర అప్పు తీసుకోవడానికి ప్రభుత్వాలకు ఉన్న మార్గం ఏంటి? బాండ్. సో 1 year పైబడి అంటే లాంగ్ టర్మ్ బాండ్స్ అంటారు. 1 year పైబడి టైం పీరియడ్తో వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాటిని కొనుక్కోవచ్చు. కొనుక్కున్నందుకు వాళ్ళకి వడ్డీ వస్తుంది. ప్రభుత్వానికి ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. అంటే ప్రభుత్వం ప్రజల దగ్గర అప్పు తీసుకుంటుంది అని అర్థం. సింపుల్, అంతకంటే మీనింగ్ ఏమీ లేదు. అది ప్రభుత్వాలు చేస్తే. అదే కార్పొరేట్ కంపెనీస్ చేస్తే దాన్ని డిబెంచర్స్ అంటాం. మోర్ దాన్ 1 year పీరియడ్కి కార్పొరేట్ కంపెనీస్ డిబెంచర్ని ఇష్యూ చేసి ఎవరైనా వీటిని కొనుక్కుంటే మేము ఇంత వడ్డీ ఇస్తామని చెప్తారు. ఆ కంపెనీ మీద ప్రజలకు నమ్మకం ఉంటే కొనుక్కోవచ్చు, దాన్ని డిబెంచర్ అంటారు. అలా కాకుండా లెస్ దాన్ 1 year పీరియడ్కి చేస్తే దాన్ని కమర్షియల్ పేపర్ అంటారు. కమర్షియల్ పేపర్ని డెట్ పేపర్ అని రాశారు ఇక్కడ. సో కమర్షియల్ పేపర్నే డెట్ పేపర్ అని రాశారు. సో లెస్ దాన్ 1 year అంటే 3 months కానీ 6 months కానీ ఇప్పుడు ఎన్బిఎఫ్సికి దేనికైనా అప్పు కావాలనుకోండి, సో దే కెన్ ఇష్యూ ఏ కమర్షియల్ పేపర్. సో కమర్షియల్ పేపర్ ఇష్యూ చేసినా సరే ప్రజలు కొనకపోవచ్చు. ఎందుకు? ఈ కంపెనీ ఉంటుందో ఉండదో, మనం డబ్బులు వడ్డీ బాగానే ఇస్తాడు, బాగానే ఉంది, కానీ మనం ఇన్వెస్ట్ చేసేస్తే ఒకవేళ ఈ ఎన్బిఎఫ్సి ఎత్తేసారనుకోండి మన డబ్బులు పోతాయి కదా అనే భయంతో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి రాకపోవచ్చు. అయితే గవర్నమెంట్ ఏముంటుంది, మీరు ఇష్యూ చేయండి, 30,000 కోట్ల వరకు కూడా మేము గ్యారంటీ ఉంటాం. అంటే ఫుల్ గ్యారంటీ, 100% గ్యారంటీ ఇస్తుంది. ఫుల్లీ గ్యారంటీడ్ బై ది గవర్నమెంట్. అంటే ఒకవేళ ఆ ఏ ఎన్బిఎఫ్సి అయితే కమర్షియల్ పేపర్ ఇష్యూ చేసిందో నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ డబ్బుల కోసం ఒక 100 కోట్లకి కమర్షియల్ పేపర్స్ ఇష్యూ చేసింది. అంటే అర్థం ఏంటి? 100 కోట్లు అప్పు తీసుకుంటుంది మార్కెట్లోంచి. సో ఆ 100 కోట్లు ఎవరు పెడతారు? వేరే బ్యాంక్ వాళ్ళు కొనొచ్చు, మీరు నేను మన దగ్గర డబ్బులు ఉంటే మనం కొనుక్కోవచ్చు. మనం ఎందుకు కొంటాం? దాని మీద వాళ్ళు వడ్డీ ఇస్తారు కదా, బ్యాంక్ వడ్డీ కంటే అది ఎక్కువ ఉందనుకోండి మనం కొనుక్కోవచ్చు. రిస్క్ ఏంటి? బ్యాంకుల్లో కొంచెం సేఫ్, ఆ కంపెనీ తిరిగిస్తుందో లేదో చిన్న భయం ఉంటుంది. ఇప్పుడు భయం ఉండదు. ఎందుకు? గవర్నమెంట్ కంప్లీట్గా గ్యారంటీ ఉంది. ఒకవేళ ఈ ఎన్బిఎఫ్సి ఎత్తేసినా సరే దానికి ఎవరు గ్యారంటీ? ప్రభుత్వం గ్యారంటీ. ఎంతవరకు? ఫుల్లీ గ్యారంటీ, ఫుల్ గ్యారంటీ అనమాట, 100%. సో ఆ రకంగా వాళ్ళకి 30,000 కోట్లు సమీకరించుకునే అవకాశం కలుగుతుంది. సో ప్రభుత్వం డైరెక్ట్గా ఇవ్వట్లేదు, గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే నేను ఉంటాను అంటుంది, ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట, కాన్ఫిడెన్స్. With this, the partial credit guarantee scheme of the partial credit guarantee scheme of 45,000 crore, the government has broken the logjam wherein banks were unwilling to extend credit despite RBI's strong push. ఇది ఒకటి అయిపోయిందా? కమర్షియల్ పేపర్స్ ఇష్యూ చేయడానికి 30,000 కోట్ల వరకు ఛాన్స్ ఇచ్చింది. సెకండ్ది ఏంటి? 45,000 crore పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. ఇంతకు ముందులాగే అక్కడ 20,000 కోట్లు పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఎవరికి ఇచ్చారు? ఎంఎస్ఎంఈస్కి. వీళ్ళకెంత? 45,000 crore. మళ్ళీ 20%, దాంట్లో 20% అంటే ఎంత వస్తుందో లెక్క వేసుకోండి, 9,000 crores. సో ఫస్ట్ 20% లాస్ని ప్రభుత్వం భరిస్తుంది. పార్షియల్, ఇది ఫుల్ కాదు. ఫస్ట్ 20% లాస్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తుందని గ్యారంటీ ఇస్తూ బ్యాంకులకు చెప్తుంది, మీరు ఎన్బిఎఫ్సిస్కి అప్పు ఇవ్వండి, 45,000 కోట్ల వరకు కూడా మేము 20% లాస్ని భరిస్తాము, అంటే 9,000 crores మేము భరిస్తామని చెప్తాం. ఇక్కడ కూడా ప్రభుత్వం చేతిలోంచి రూపాయి కూడా పోదు. ఒకవేళ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ అప్పుడు ప్రభుత్వానికి 9,000 కోట్లు లాస్ ఉంటుంది, 100% ఫెయిల్ అయితే. ఇంతకుముందు కూడా అంతే, 20,000 కోట్లు మీకు కనిపిస్తుంది నెంబరు, కానీ ప్రభుత్వం చేతిలో పోయేది రూపాయి కూడా లేదు. ఒకవేళ 20,000 కోట్లకి ఎగనామం పడితే 4,000 కోట్లు ప్రభుత్వానికి లాస్ ఉంటుంది, అలాగనమాట. సో ఆ 50,000 కోట్లు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఎంఎస్ఎంఈస్కి. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఈ 30,000 కోట్లు కూడా వెంటనే డబ్బులు ఇస్తుందా? ఇవ్వదు. ఒకవేళ వీళ్ళు కమర్షియల్ పేపర్ ఇష్యూ చేసి వాళ్ళు తిరిగి కట్టలేకపోతే అప్పుడు ప్రభుత్వానికి లాస్. సో ఇప్పుడు చేతి నుంచి ప్రభుత్వానికి రూపాయి కూడా పోవట్లా, చాలా తక్కువ పోతుంది. అక్కడ 4,000 కోట్లు, ఇక్కడ 9,000 కోట్లు.
కానీ నెంబర్స్ మనకు చూడనప్పుడు పెద్ద నెంబర్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇది పాజిటివా నెగిటివా? పాజిటివే. ప్రభుత్వానికి ఎక్కువ లాస్ లేదు, కానీ సిస్టంలో కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అలా అర్థం చేసుకోవాలి. సో ఇలా చేసి లాక్ జామ్ మళ్ళీ ఈ స్టేల్మేట్ని బ్రేక్ చేసింది. చెప్పాను కదా, ఏ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దెర్ ఇస్ నో మూమెంట్, ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి లేని పరిస్థితి నుంచి కదలికి వచ్చేలా చేసింది. వెరీన్ బ్యాంక్స్ వర్ అన్విల్లింగ్ టు ఎక్స్టెండ్ క్రెడిట్ డిస్పైట్ ఆర్బీఐ స్ట్రాంగ్ పుష్. ఆర్బీఐ ఎంత చెప్తున్నా సరే బ్యాంకులేమో ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అనేది ఆ లాక్ జామ్ని బ్రేక్ చేయడానికి హెల్ప్ అయింది. దిస్ షుడ్ లార్జ్లీ అటెన్యూయేట్ ద లిక్విడిటీ క్రైసిస్ ఇన్ ద నాన్ బ్యాంకింగ్ స్పేస్ ఫర్ నౌ. నాన్ బ్యాంకింగ్ స్పేస్లో ఉన్న లిక్విడిటీ క్రైసిస్ అంటే అర్థం ఏంటి? నిధులకి ఉన్న సంక్షోభం, నిధుల సంక్షోభాన్ని అటెన్యూయేట్ చేస్తుంది. అటెన్యూయేట్ అంటే అర్థం ఏంటి? తగ్గిస్తుంది. ప్రస్తుతానికి లెసన్ ది ఎఫెక్టివ్నెస్, లెసన్ ది ఇంపాక్ట్ ఆఫ్ అని అర్థం. అటెన్యూయేట్ అంటే లిక్విడిటీ క్రైసిస్ వల్ల బాధపడుతున్న వాళ్ళకి కొంత ఉపశమనం దీనివల్ల కలుగుతుంది. అటెన్యూయేట్ అంటే లెసన్ ది ఇంపాక్ట్ ఆఫ్ అని అర్థం. The minister has also done well in addressing the liquidity issues of power distribution companies through 90,000 crore infusion that will be securitized on their receivables and backed by a state government guarantee. దీని సంగతి ఏంటో చూడండి. మనకి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయి, జనరేషన్ కంపెనీస్ ఉంటాయి. ఏపీలో తీసుకుంటే ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో అంటాం. జెన్కో ఏంటి? పవర్ జనరేషన్. సో జనరేట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి అమ్ముతారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏం చేస్తాయి? కన్జ్యూమర్స్కి అందిస్తాయి. సో కన్జ్యూమర్స్ నుంచి డబ్బులు వస్తే వాళ్ళ చేతికి, వాళ్ళేమో జనరేషన్ కంపెనీస్కి తిరిగిస్తాయి. ఇప్పుడు సమస్య ఏంటి? చాలామంది ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వీళ్ళందరూ. సో వీళ్ళకి చేతుల్లో డబ్బులు రావట్లేదు. సో వీళ్ళు డబ్బులు రాకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు? జనరేషన్ కంపెనీస్కి, పవర్ ఎవరి దగ్గర అయితే కొంటున్నారో పవర్ జనరేట్ చేసే కంపెనీస్కి వీళ్ళు తిరిగి ఇవ్వలేకపోతున్నారు. ఇలా ఇవ్వలేకపోవడం వల్ల అక్కడ సంక్షోభం వచ్చేసింది. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కంపెనీ ఆర్ఈసీ అంటారు, ఈ 2 కంపెనీల ద్వారా 90,000 కోట్లని డిస్కామ్స్కి అప్పు ఇచ్చేలాగా చేసింది. అయితే ఈ అప్పు ఊరికే ఇస్తుందా? సెక్యూరిటీ లేకుండా ఇస్తుందా? ఎలా చేస్తుందంటే సెక్యూరిటైజింగ్ దేర్ రిసీవబుల్స్, అంటే రేపు పొద్దున్న రాబోతున్నవి సెక్యూరిటీ కింద పెట్టుకొని. చేతిలో ఉన్నవి కాదు, ఇప్పుడు మీకు చేతిలో డబ్బులు లేవు కానీ మీకు చాలా వరకు బకాయిలు ఉన్నారు, ఆ బకాయిలు వచ్చినప్పుడు ఫస్ట్ మాకు ఇచ్చేయాలి అన్నట్టు. వాటిని సెక్యూరిటీగా పెట్టుకుని 90,000 కోట్లని వీళ్ళకి వీళ్ళకి ఫండ్స్ రూపంలో ఇస్తుందన్నమాట. ఈ ఫండ్స్ తీసుకుని వీళ్ళు జనరేషన్ కంపెనీస్, పవర్ జనరేషన్ కంపెనీస్కి అప్పు తీర్చేయండి అని చెప్పి చెప్తుంది. ఈ తీర్చడానికి కూడా ఏం చెప్తుంది? స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఉండాలి అని. పిఎఫ్సి, ఆర్ఈసీ అప్పులు ఇస్తాయి, ఎవరు గ్యారంటీ ఉండాలి? రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంటే ఇలా వెళ్తుందన్నమాట. సో స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ప్లస్ ఈ సెక్యూరిటైజేషన్ ఆఫ్ ది రిసీవబుల్స్. రిసీవబుల్ అంటే వాళ్ళకి రావాల్సిన మనీ. రిసీవబుల్ అని రాస్తారు కదా అకౌంట్స్లో, అంటే ఏంటి? మనకు రావాల్సినవి, అంటే మనం సర్వీసెస్ ఇచ్చేసాం కానీ ఇంకా డబ్బులు రాలేదు, వాటిని రిసీవబుల్స్ అంటారు. సో వాటిని సెక్యూరిటీగా తీసుకొని ఈ 90,000 crores ఇష్యూ చేస్తారు. ప్లస్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ కూడా ఉండాలి. వెడ్నెస్డేస్ అనౌన్స్మెంట్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ లిక్విడిటీ పార్ట్ ఆఫ్ ది క్రైసిస్. సో బుధవారం చేసిన అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా లిక్విడిటీ ఇష్యూ మీద, అవైలబిలిటీ ఆఫ్ మనీ అనే ఇష్యూ మీద ఫోకస్ చేయబడ్డాయి. వైల్ ద హెడ్లైన్ నెంబర్స్ అపియర్ బిగ్, చూడడానికి పెద్ద పెద్ద నెంబర్స్ కనిపిస్తున్నా ద రియాలిటీ ఈజ్ దట్ ద గవర్నమెంట్ విల్ బీ కాల్డ్ అపాన్ టు బేర్ ద లయబిలిటీ ఓన్లీ ఇఫ్ ద ఎకనామిక్ సిచ్యువేషన్ బికమ్స్ హోప్లెస్. ఇట్ మే నాట్ కమ్ టు దాట్. నేను ఇందాక అదేగా చెప్పాను మీకు ఇక్కడ 50,000 కోట్లు 30,000 కోట్లు అని కనిపిస్తున్నా. ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్కి 30,000 కోట్లు గ్యారంటీ అంది. గవర్నమెంట్ ఇప్పుడు 30,000 కోట్లు ఇస్తుందా? ఇవ్వదు. ఎప్పుడు వస్తుంది అది? వాళ్ళు ఇష్యూ చేసిన కమర్షియల్ పేపర్స్కి ప్రజలు సబ్స్క్రైబ్ అవుతారు, కొంటారు. రేపు పొద్దున్న ఈ ఎన్బిఎఫ్సిస్ వాళ్ళకి ఇవ్వలేక దివాలా తీసేస్తే అప్పుడు ప్రభుత్వం తన 30,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రజెంట్ నెంబర్స్ కనిపిస్తున్నప్పటికీ ప్రజెంట్ గవర్నమెంట్ చేతిలో ఖర్చు లేదు. గవర్నమెంట్ విల్ బి కాల్డ్ అపాన్ టు బేర్ ద లయబిలిటీ. బేర్ ద లయబిలిటీ అంటే అర్థం ఏంటి? వేరిన్ యూ విల్ బి లీగల్లీ రెస్పాన్సిబుల్ టు పే సంథింగ్. ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ఇఫ్ ద ఎకనామిక్ సిచ్యువేషన్ బికమ్స్ హోప్లెస్. ఎకనామిక్ సిచ్యువేషన్ అనేది కంప్లీట్గా హోప్లెస్ అయిపోతే మాత్రమే ఆ పరిస్థితి వస్తుంది. ఇట్ మే నాట్ కమ్ టు దట్, అంతవరకు వెళ్ళకపోవచ్చు. అది లెక్క. వాట్ ద అనౌన్స్మెంట్ డూ ఈజ్ టు బ్రేక్ ద కాన్ఫిడెన్స్ లాక్ జామ్ ఇన్ ద క్రెడిట్ మార్కెట్. సో కాన్ఫిడెన్స్ అనేది లేక ముందుకి వెనక్కి వెళ్ళలేకుండా అయిపోతున్నారు, ఎవరెవరికి అప్పులు ఇచ్చుకోవట్లేదు. ఆర్బీఐ ఏమో బ్యాంకులకు ఇస్తుంది, బ్యాంకులు ఏమో తిరిగి ఆర్బీఐలో పెట్టేస్తున్నాయి. సో మనీ అనేది కింద లెవెల్కి వెళ్ళట్లా, కంపెనీస్కి వెళ్ళట్లేదు. సో ఆ లాక్ జామ్ని బ్రేక్ చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాలు అనేవి హెల్ప్ చేసాయి. అండ్ గివ్ అష్యూరెన్స్ టు లెండర్స్ అండ్ బారోవర్స్ దట్ ద గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్ టు బ్యాక్ స్టాప్ దేర్ కమిట్మెంట్స్. సపోర్ట్, కమిట్మెంట్ అంటే వాళ్ళ కమిట్మెంట్స్కి బ్యాక్ స్టాప్ అంటే అర్థం ఏంటి? మేము ఉంటాం వెనక, దన్నుగా ఉంటామంటాం చూడండి, వెనక ఒకటి పెడతాం దన్నుగా, సపోర్ట్ లాగా. సింపుల్గా చెప్పాలంటే సపోర్ట్ అనుకోండి.
సో మీరు లెండర్స్ భయపడకండి, బారోవర్స్ భయపడకండి, మేము ఉన్నాం, మేము వెన్నుదన్నుగా మీకు ఉంటాం. సో యూ గో హెడ్ అండ్ లెండ్, యూ గో హెడ్ అండ్ బారో, మేము చూసుకుంటామని అష్యూరెన్స్ అంటే అభయం, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిందనమాట. This is the signal that MSMEs and their lenders needed, as liquidity was always there but only for the most credit worthy of borrowers. ఈ సిగ్నలే ఎంఎస్ఎంఈస్కి ఎన్బిఎఫ్సిస్కి కావాలి, ఎందుకంటే మనీ ఉంది సిస్టంలో ఎవరి దగ్గర, బ్యాంకుల దగ్గర, బట్ ఓన్లీ ఫర్ ది మోస్ట్ క్రెడిట్ వర్ది ఆఫ్ బారోవర్స్. అంటే ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్లోను ఎంఎస్ఎంఈస్లోను బాగా ఉన్న కంపెనీలకే బ్యాంకులు అప్పులు ఇస్తాయి, బాగాలేని కంపెనీలకి ఇవ్వవు కదా, ఎందుకంటే వీళ్ళు తిరిగిస్తారు ఎవరైనా నమ్ముకున్నాక బ్యాంకులు ఇవ్వవు. సో బాగాలేని కంపెనీలకే డబ్బులు కావాలి, బాగున్నాడికి ఎలాగో అక్కర్లేదు, బాగాలేనాడికే కావాలి. సో వీళ్ళ బాధ అది, సిస్టంలో డబ్బులున్నా మాకు రావట్లేదని వీళ్ళు బాధపడుతున్నారు. ఆ ఇష్యూ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ వల్ల సాల్వ్ అవుతుంది, కాబట్టి ఇది మంచి చేస్తుంది అని అర్థం. హియర్ ద గవర్నమెంట్ హ్యాస్ ప్లేడ్ ఇట్స్ రోల్ టు పర్ఫెక్షన్. గవర్నమెంట్ తను చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చేసింది అని అర్థం. ఓకే, సో ఐ హ్యావ్ ట్రై టు సింప్లిఫై ఇట్ ఫర్ యూ. ఇందులో లేని ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేశాను, ఎందుకంటే చాలా బ్రీఫ్గా ఇచ్చేసారు. డీటెయిల్డ్గా నేను వేరే సోర్సెస్లో చదివాను, హిందూ బిజినెస్ లైన్లో చదివాను. సో చదివి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. సో మీకు చాలా ఇంపార్టెంట్, ప్రతి ఎకానమీలో ప్రతి ఒక్క పదం మీద గ్రిప్ ఉండాలి, గ్రిప్ ఉండి ఇంటర్లింక్ చేసుకోవాలి, అప్పుడే అర్థమవుతుంది. చాలా ఈజీ సబ్జెక్ట్ బేసికల్గా ఎకానమీ. అయితే మనం బేసిక్స్ మీద పట్టు ఉంటే ఈజీ. మనం ఏంటంటే బేసిక్స్ మీద వదిలేసి ఓన్లీ చదివేస్తూ ఎన్నిసార్లు చదివినా అర్థం కాదు. సో ఐ హోప్ ఐ మేడ్ సమ్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చిందా, నచ్చలేదా, అర్థమైందా, అర్థం కాలేదా అనేది. థ్యాంక్ యూ. సో 2 ఆర్టికల్స్ అయ్యాయి. ఐ విల్ ట్రై ఫర్ సమ్ మోర్, ఓపిక ఉంటే. ఐఎమ్ నాట్ కమిటింగ్, 2ది కమిట్ చేశాను, డెలివర్ చేస్తున్నాను. ఇంకో 1-2 ట్రై చేస్తాను, నాకు టైం ఉంటే, ఓపిక ఉంటే మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్.